కేసులో జైలుకు వెళ్లిన కుర్రాడు చూస్తుండగానే తన కసి, పట్టుదలతో బాక్సింగ్ ప్రపంచానికి రారాజయ్యాడు. ఐరన్ మ్యాన్, కిడ్ డైనమైట్ అనే ముద్దు పేర్లతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల ఆరాధ్య బాక్సర్గా మారాడు. కాని అపారమైన పేరు ప్రఖ్యాతలు, అనంతమైన సంపద, వరుస విజయాలు టైసన్ను తప్పుదారి పట్టించాయి. ప్రమోటరైన మాఫియా డాన్ కింగ్తో చేతులు కలిపాడు. అప్పటినుంచి తనను ఛాంపియన్గా మలిచిన వ్యక్తుల బృందానికి టైసన్ దూరమయ్యాడు. తర్వాత వరుసగా 37 బౌట్లలో విజయాలు, అన్ని హెవీవెయిట్ పోటీల్లోనూ విశ్వ విజేత, అప్రతిహతంగా సాగిపోతున్న మైక్ టైసన్కు 1990 ఫిబ్రవరి 11న షాక్ తగిలింది. జపాన్ రాజధాని టోక్యోలో జేమ్స్ బస్టర్ డగ్లస్తో టైసన్ పోటీ పడాల్సి వచ్చింది. తన 3 టైటిల్స్ను కాపాడుకునేందుకు జరిగిన అత్యంత కీలకమైన పోరిది. కాని బౌట్ ముందు రోజు రాత్రి టైసన్ 2 మహిళలతో గడిపాడు. గతంలో పటిష్టమైన, బలవంతులైన బాక్సర్